ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన నటి అభినయ. సో, నటి అభినయ అంటే ఇప్పుడు అందరికీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరనమాట. ఎందుకంటే చిన్న చిన్న పాత్రలతో చేసుకుంటూ కూడా చాలా పాపులర్ అయిందని చెప్పాలి. సో, ఫస్ట్ నేనంతే సినిమాలో ఒక సైడ్ కనిపిస్తూ, తర్వాత అలా అలా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ తనదైన శైలిలో మార్క్, ఎందుకంటే పుట్టు మూగ అలాగే చెవుడు అయినా కూడా తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ ఆ యాక్టింగ్ దేవుడు ఇచ్చిన వరంలాగా దూసుకెళ్ళిపోతుంది అనమాట. సో, మరి సీతమ్మకిల సినిమా చెట్లో వాళ్ళిద్దరు బ్రదర్స్కి చెల్లిగా నటించి చాలా ఇది అయితే తెచ్చుకుందనమాట యాక్టర్గా. సో, ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చిన పని సినిమాతో అయితే నేషనల్ వైడ్ ఆమె యాక్టింగ్కి చాలా మంచి రికగ్నైజేషన్ అయితే వచ్చింది. సో, మరి ఆవిడపై పెళ్లిపైన అయితే రకరకాల కథనాలు చాలా ఏళ్ళుగా చక్కర్లు కొడుతున్నాయి. సో, మరి మార్క్ యాంటనీ సినిమా టైంలో విశాల్ గారితో ప్రేమలో పడ్డారని చెప్పి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని చెప్పి, సో రకరకాల రూమర్స్ అయితే నడిచాయన్నమాట. సో, ఇవన్నీ కొట్టిపడేస్తూ లేటెస్ట్గా అయితే ఆవిడ పెట్టిన ఫోటోలన్నీ కూడా అందరినీ షాక్కి గురి చేసాయి. సన్నీ వర్మ అనే ఒక హైదరాబాద్ పర్సన్తో ఆవిడైతే మ్యారేజ్ అయితే చేసుకున్నారనమాట. వీళ్ళిద్దరు వివాహం జేఆర్సీ కన్వెన్షన్లో జరిగింది. సో, దాని గురించి అయితే అందరూ కూడా షాక్ అయిపోయారు. అదేంటి ఇట్లా వేరేగా అనుకున్నారు. కానీ సో, ఆ సన్నీ వర్మ అనే అతనితో ఆవిడకి దాదాపు 15 ఏళ్ల పరిచయం ఉందని, చిన్ననాటి స్నేహితులని కూడా అప్పటి నుంచే లవ్లో ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది. సో, మరి దాదాపు మరి ఆవిడ పెళ్ళి అయిపోయింది. ఈ నెల 20వ తారీఖు అయితే గ్రాండ్గా రిసెప్షన్ చేసుకుని పలువురు సినీ సెలబ్రిటీలను కూడా ఇన్వైట్ చేశారని తెలుస్తుంది అనమాట. సో, మరి అభినయ గారి యాక్టింగ్కి మాత్రం చాలామంది చాలా ఫ్యాన్స్ అయిపోతారు. ఎందుకంటే ఆవిడకున్న టాలెంటే ఆవిడని అంత దూరం తీసుకొచ్చిందని చెప్పాలి. సో, కనీసం మాట్లాడలేదు, చెవుడు కూడా అవతల వాళ్ళు చెప్పేది వినలేదు కూడా. సో, బట్ అయినా కూడా అర్థం చేసుకుని పక్కన ఉన్న ట్రాన్స్లేటర్ని పెట్టుకుని సో ఆవిడ చేసే విధానం ఏదైతే ఉందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో, మరి ఆవిడ పెళ్లి పైన వచ్చిన రకరకాల రూమర్స్కి అయితే ఇంకా చెక్ పడిందని చెప్పాలి. సో, మరి సన్నీ వర్మ అనే అతను హైదరాబాద్లో ఒక ఎంఎన్సీ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారని తెలుస్తుంది. సో, మరి ఆయన పెళ్లి చేసుకుని ఆ రింగ్స్ తొడిగిన ఫోటోలు అయితే ఆవిడ షేర్ చేశారు నెట్లో. సో, ఇక అవి మాత్రం చూసినాక చాలామంది అయితే ఇక క్లారిటీకి వచ్చారనమాట. ఇంక నుంచి అయితే ఆ పెళ్లి పైన రకరకాల రూమర్స్ రాయడం మానేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో, మరి వాళ్ళు ఇంకా వైవాహిక జీవితంలో చాలా హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.